ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చూడండి, ఈ మాటలన్నీ అనవసరం. అన్న మాట ప్రకారం అమ్మాయి మెళ్ళో బంగారం ఉంటేనే నా తమ్ముడు తాళి కడతాడు. అలాగేలే అమ్మా. బావగారు, మీరు అపార్థం చేసుకోకండి. మా అమ్మాయి మాట కాస్త కటువుగా ఉంటుంది. అదేం మనసులో పెట్టుకోకండి. మీరన్న ప్రకారం బంగారం పెట్టండి చాలు. ఏంటన్నా నువ్వు వీళ్ళని బతిమాలుతున్నావు ఏంటి? మన బంధువులే వీటి చదువు సంస్కారం చూసి 100 తులాల బంగారం పెట్టి బంగారం లాంటి పిల్లని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరేమో వంగి వంగి నంగి నంగి వీళ్ళతో మాట్లాడుతున్నారేంటి? వీళ్ళ సంబంధం చూసి మన బంధువులు మనల్ని గేల్చేసి మాట్లాడలేదా? సరోజ, నీకు దండం పెడతానే, నువ్వు సైలెంట్ గా ఉండు. బావగారు, మేమేమీ అనుకోం. మేము అన్నమాట ప్రకారం మా అమ్మాయి పెళ్లి మండపంలో కూర్చోబోయే ముందే మొత్తం బంగారం పెట్టే కూర్చోబెడతాం. మరి మేము వెళ్ళొస్తాం బావగారు. అలాగే బావగారు. నడు భాగ్యం, వస్తాం బాబు. ఏ అలా నోరేళ్ళ పెట్టుకొని చూస్తారు? మిగిలిపోయిన ఇడ్లీలు తిందురుగాని రండి. రాక్షసులు అరుస్తుంది. నగల కోసం అలా ఒంటికల మీద లేచి అరుస్తుంది. ఇలాంటి ఆడితేనే నేను ఎక్కడ చూడలేదు బాబు. ఆ అమ్మాయి అలా నోరు తెరిచి అడిగిందనే హక్కు నీకు లేదే. నువ్వు కూడా అలా అడిగిందానివే కదా. ఏంటంటే నేను అరిచానా? గోపి పెళ్ళప్పుడు నువ్వు వాళ్ళ ఇంటి ఎంత గొడవ చేశావు. ఇప్పుడు ఈ అమ్మాయి అడిగినట్టు అన్ని తులాలు కాదు ఇన్ని తులాలు కావాలని ఆ ఇంట్లో గొడవ చేసిన దానివే కదా. నువ్వు అర్చన విషయంలో ఎలా అడిగావో రాణి విషయంలో అమ్మాయి అలాగే అడిగింది. అన్నిటికీ నా గోపినే బలైపోతున్నాడు. ఇప్పుడు ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడతాడో ఏమో నాకు అర్థం కావట్లేదు. అది కదయ్యా నేను చెప్పేది. మాట్లాడుకో. తెక్క రేగిందంటే పెళ్ళామని కూడా చూడకుండా పళ్ళు రాలు కొడతాను. నడా.
నాయనా మల్స్ ఆపరేషన్ బాగా జరుగుతుందంటావా? ఏం కాదమ్మా, డోంట్ వరీ. మమ్మల్ని భయపడొద్దని చెప్పి నువ్వు భయపడుతున్నావేంట్రా? నీ గొంతులో ఆ వణుకు తెలుస్తోంది. విజయలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లోపల ఆపరేషన్ జరుగుతుంది వాడి వైఫ్కి. ఆల్రెడీ యాక్సిడెంటే, బతికి బయటపడ్డది. మళ్ళీ ఆపరేషన్ జరుగుతుంది. భయం ఉండదా ఏంటి? మల్స్, డోంట్ వర్రీ, ధైర్యంగా ఉండు. కావ్యకు క్షేమంగా ఆపరేషన్ జరుగుతుంది. నో ప్రాబ్లం. డాక్టర్, కావ్యకి ఎలా ఉంది? డోంట్ వరీ, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మల్స్, ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. మే కమింగ్ డాక్టర్? మల్స్, ప్లీజ్ కమ్. చెప్పండి డాక్టర్, వాట్ హ్యాపెన్? మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? జస్ట్ 1.5 year అవుతుంది. ఇంత తక్కువ కాలంలో ఎలాంటి పరిస్థితి? కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని నిందించడం తప్ప ఏం చేయగలం మల్స్? అసలు ఏమేం డాక్టర్, రూముకి రమ్మని చెప్పి ఏవో సంబంధాల వీక్షణ మాడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. కావ్యకి ఏమన్నా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. డాక్టర్, భయపడకండి, ప్రస్తుతం ఎలాంటి ఆపద లేదు. కానీ ఆపద వచ్చేది లేనిది మీరు నడుచుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఏం డాక్టర్, మీరు చెప్పింది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎనీథింగ్ సీరియస్? ఎస్, ఈ విషయం చెప్పాలంటే నా మనసుకే కష్టంగా ఉంది. సాధారణంగా ఒక మాట అంటూ ఉంటారు, ఈ వయసులో అనుభవించకుండా మరి ఏ వయసులో అనుభవించాలని. కానీ దానికి మీకు ఇబ్బంది కలుగుతుంది. నేను చెప్పే విషయాన్ని గుండె ధైర్యం చేసుకుని వినండి. ఆమెకు మరో గైనిక ఆపరేషన్ జరగాలి. వాట్? ఇక మీదట కావ్య దాంపత్య జీవితానికి పనికిరాదు. మీరిద్దరూ దాంపత్య జీవితం గడిపితే, ఆమె గర్భవతి అయితే అది కావ్య ప్రాణాలకే ప్రమాదం. సో ఇక మీదట జాగ్రత్తగా నడుచుకోండి. ఈ విషయం ఆమెకి తెలియనీకండి, ఎందుకంటే ఈ షాక్ న్యూస్ కూడా ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉంది. మీ భార్య ప్రాణాలు ముఖ్యమా లేక మీ సంతోషం ముఖ్యమా అనేది మీరే నిర్ణయించుకోండి. ఇట్స్ ఓకే డాక్టర్, మీరు మాత్రం ఏం చేయగలరు. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ మల్స్. ఇట్స్ ఓకే డాక్టర్, అంతల కర్మ.
నేను ఇంకా వారసుడిని కానీ ఆవిడ చేతిలో పెట్టలేదు అని. ఆవిడ కోరిక తీరిస్తే నా మీద కోపం పోయి మళ్ళీ ప్రేమను చూపిస్తారు. ఎస్, నువ్వు చెప్పేది కరెక్టే కావ్య. మన బిడ్డను కానీ ఆవిడకి ప్రజెంట్ చేద్దాం. ఇంకా పిల్లల విషయంలో వాయిదాలు లేవు. కౌంట్ డౌన్ బిగిన్స్ ఫ్రమ్ దిస్ మినిట్. తొందరలోనే ఇంట్లో ఒక బుల్లి పాప బోస్ నవ్వులతో వస్తుంది. ఓకే? మల్స్ మల్స్ డాక్టర్ గారు ఏమన్నారా? కావికి ఏమన్నా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు డాడీ. ఏం మందులు వాడాలి, ఎప్పుడు వాడాలి, టైం టు టైం ఎలా వాడాలి చెప్పారు అంతే. నేను కావ్యం చూసి వస్తాను. అలాగే. ఏంటండి మల్స్ అలా ఉన్నాడు? ఏం లేదులే, కావికి ఆపరేషన్ జరిగింది కదా, ఆ బాధలో ఉన్నాడు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడకురా. అయ్యో, అక్క ఇంకా రాలేదే. ఊరుకోనా? అయ్యో, నేను ఎత్తుకోవాలంటేనే భయంగా ఉందిరా. మళ్ళీ మీ అమ్మ వచ్చి ఏమన్నా అంటే ఎలా? ఏడకు నాన్న, నా బంగారం కదా, ఏడకురా. నా తండ్రి కదా, ఊరుకున్నానా, ఏడవకు. అక్క ఇంకా రాలేదే. ఏంటి నాన్న? ఊరుకున్నానా, నా బాబు కదా. అమ్మో అక్క. బాబు, అయ్యో బాబు. ఓ నానా, ఓ నానా, ఓ ఏమైందిరా? ఏమైంది? ఓ ప్రియా, ఏం ప్రియా, ఇంతసేపు ఇక్కడే ఉన్నావా? అక్క అది ఏంటి ప్రియా ఇది? బాబు ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోతుంటే నువ్వు ఓదార్చకుండా వేడుకు చూస్తున్నావా? అది కాదక్క, వీణ్ణి దగ్గరికి తీసుకుంటే నా తెలియని తను మళ్ళీ నిన్నేమైనా బాధ పెడుతుందేమోనని అలా చూస్తూ ఉండిపోయాను. నిన్నే చెప్పావు కదక్క, తల్లి ప్రేమ సగ భాగం పంచుకుంటే నాకు బాధేస్తుంది అని. అలాంటప్పుడు నేనెలా వాడిని ఓదార్చగలను? వాడు కుక్క పెట్టి ఏడుస్తుంటే దగ్గరికి తీసుకోలేక, అలా చూస్తూ ఊరుకోలేక నేనెంత నరకయాతన పడ్డానో నాకే తెలుసు. నీ మాట మీరి వాడిని ఎలా దగ్గరికి తీసుకోగలను? నువ్వు వస్తున్నావేమోనని ఎన్నిసార్లు బయటకొచ్చి చూశాను. అక్క, ఇక నుంచి నువ్వు షాప్కి వెళ్లాల్సి వచ్చినా, మరెక్కడికి వెళ్లాల్సి వచ్చినా నన్ను పంపించు. నువ్వు మాత్రం బాబు దగ్గరే ఉండు. తీసుకో తీసుకో. అక్క, వీడు నీ దగ్గరే ఏడవకుండా ఉంటాడు. తీసుకో. ఎందుకురా కన్నా ఏడుస్తున్నావు? ఏరే కన్నా, ఎందుకురా ఏడ్చావు? ప్రియా, బాబు ఏడుస్తుంటే వాణ్ణి ఎత్తుకోకూడదు, ఆడుకోకూడదు అని నేను అనట్లేదు. బిడ్డ తల్లి కడుపు నుంచి బయటపడ్డాక వాడికి పాలధారలే బంధం. అవి మార్చి మార్చి ఇవ్వకూడదు అన్నాను. అలా ఇస్తే వాడికే ఇబ్బంది. అందుకే వాటిని పంచొద్దు అన్నాను. కానీ ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావేంటి? నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోపోతే ఎలా? సరే, వెళ్ళి బాబు నాడించు. సరే. ఏ నానా, ఓయ్ ఓ ఓ నానా. చిచి. అక్క, బావొచ్చాడు. ఏ నానా, ఓయ్ ఓ. రా
రా ఆకాష్. బాగున్నారా అండి? ఆ, హాస్పిటల్కి వచ్చి చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. తీసుకోండి. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. రా ఆకాష్. ఇటు కూర్చో. మంచినీళ్ళు తీసుకో. థ్యాంక్స్ అండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు, ఏంటా విషయం? అదేనండి, 30 తులాలు బంగారం ఇస్తానని మీ తమ్ముడు మాట అన్నాడు కానీ కుదరలేదు. ఆ భారం ఇప్పుడు మీ మీద పడింది. అవతల పెళ్లి దగ్గర పడుతుంది. అత్తయ్య మావయ్య శుభలేఖలు తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చారు. మళ్ళీ ఆ నగల గురించి మా అక్క అడిగి గొడవ చేసింది. తెలుసా ఆకాష్, మా నాన్న నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఎలాగైనా సరే ఆ 30 తులాల బంగారం నేను ఏర్పాటు చేస్తాను. 30 తులాలంటే సుమారుగా 9 లక్షల రూపాయలు అవుతుంది. అంత డబ్బు ఎలా ఏర్పాటు చేస్తారు? దాని గురించి మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఏదో ఒకటి చేస్తానులే ఆకాష్, అయినా ఇంకా 15 రోజులు టైం ఉందిగా. నేను అంటున్నాను తప్పుగా అనుకోకండి. 9 లక్షల రూపాయలంటే మాలాంటి వాళ్ళకే ఇబ్బంది. అలాంటప్పుడు అంత డబ్బు మీరెలా తెస్తారు? చూడండి, మా అక్కకి నేనంటే చాలా ఇష్టం. అంతేకాదు, అది పుట్టిన తర్వాతే బాగా కలిసి వచ్చిందని అమ్మా నాన్న దాన్ని చాలా గారాబంగా చూస్తారు. దాని మాటకి ఎదురు చెప్పరు. దాన్ని ఏదనంటే మా నాన్న తట్టుకోలేరు. అది ఏదన్నా వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది. అది ఎవరు చెప్పినా విందు. అందుకే మా నాన్న దానికి ఏదైనా చెప్పడానికి భయపడతారు. అక్క నగల విషయంలో చాలా మొండిగా ఉంది. నేను ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా విననంటుంది. ఏమనంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటుంది. అది అసలు అంత మొండిగా ఉండటానికి కారణం మీ తమ్ముడు భార్య అన్న మాటలే. అది ఎలాగూ వినటం లేదు. మీతో ఒకసారి మాట్లాడి వెళ్దామని వచ్చానా? చెప్తున్నాను కదా ఆకాష్, ఏదో ఒకటి చేసి పెళ్లి టైం కల్లా 30 తులాల బంగారం ఏర్పాటు చేస్తాను. ఏ, నా మీద నమ్మకం లేదా? అయ్యో, నమ్మకం లేక కాదండి. ఆ నగల కోసం మీరు ఎలాంటి కష్టం పడకూడదని చెప్పడానికే వచ్చానా. అదేంటి ఆకాష్ అలా అంటున్నావు? ఇందాకే కదా 30 తులాల బంగారం గురించి మీ అక్క చాలా బెట్టి చేస్తోంది అన్నావు. మళ్ళీ ఇప్పుడు కష్టపడద్దు అంటావేంటి? అది కదండి, మీరు వేసి పంపే నగలు ఎక్కడికి వస్తాయి? మా ఇంటికే కదా. మీరు ఎవరికి వేసి పంపుతున్నారు? నా భార్యకే కదా. అందుకే ఆ నగలకయ్యే డబ్బు నేను ఏర్పాటు చేసేద్దాం అనుకుంటున్నాను. మా నాన్న 2 ఏళ్ల క్రితం నా పేరు మీద 6 ఎకరం స్థలం కొన్నారు. ఆ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. అది అమ్మి ఆ డబ్బు నేనే ఏర్పాటు చేస్తాను. దాంతో ఆ నగలు కొనివ్వండి. ఏంటండి, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నారు? ఏం లేదు ఆకాష్, నువ్వు ఇలా అంటుంటే నా పెళ్లికి ముందు జరిగిన ఓ విషయం గుర్తొచ్చింది. నా పెళ్లికి ముందు మీ అక్కలాగే రాణి వాళ్ళ అమ్మ కూడా అర్చన వాళ్ళ అమ్మా నాన్నల్ని 40 తులాల బంగారం అడిగింది. అప్పుడు నేను వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు కట్నం తీసుకోవడం ఇష్టం లేదు, మీరు బంగారం పెట్టద్దు అన్నాను. అప్పుడు మా మామగారు ఏమన్నారో తెలుసా? గోపి, నీలాంటి మనిషి మా ఇంటికి అల్లుడుగా వస్తున్నాడు. అలాంటప్పుడు ఈ బంగారం పెట్టడంలో మాకేం ఇబ్బంది లేదు, పైగా మాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. అప్పుడు నాతో మా మామగారు అన్న మాటని ఇప్పుడు నేను నీతో అంటున్నాను ఆకాష్. నిజం చెప్తున్నాను, నువ్వంత మాట అన్నావు చాలు. నువ్వు మా రాణిని బాగా చూసుకుంటావనే నమ్మకం నాకుంది. అందుకే చెప్తున్నాను, ఎలాగైనా కష్టపడి ఆ 30 తులాల బంగారం నేను మా రాణికి పెడతాను. సరేనా? అది కాదండి, ఆ భారం అనవసరంగా మీ మీద పడింది. చూడాకాష్, నీకు మీ అక్క మాట భారం అనిపిస్తోంది, కానీ నా చెల్లెలు నాకెప్పటికీ భారం కాదు. అది నా తోడబుట్టకపోయినా నా ప్రాణం కంటే ఎక్కువ. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా పెళ్లి టైం కల్లా 30 తులాల బంగారం నేను ఏర్పాటు చేస్తాను ఆకాష్. ఇంక నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకో. పద, భోంచేద్దాం. సరే. కాంతం, కాంతం, వస్తున్నానండి. ఓ గ్లాస్ మంచినీళ్ళు పట్రా. ఇవిగో అండి. టిఫిన్ చేస్తారా? ఏమవుతుంది? వాసు రేవతి ఎక్కడ? పైనున్నారు.
అమ్మ రేవతి, వాసు, ఎన్నన్నా? ఒకసారి నువ్వు అల్లుడు కిందికి రండి. ఎందుకండి వాళ్ళని రమ్మంటున్నారు? ఏమిటి విషయం? చెప్తా నాగు. ఎన్నన్నా? ఏంటి విషయం? రేపు ఉదయం 7 గంటలకి డాక్టర్ నళిని గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. మీ ఇద్దరు వెళ్ళి చెకప్ చేయించుకోండి.